శ్రీమాత్రే నమః. గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 3 నెలల పాటు ఇన్నిసార్లు జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మానవ జీవితంలోని అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి, బాధలను తొలగించడానికి హిందూ మతంలో వేదమాత గాయత్రి ఆరాధన ఉత్తమంగా పరిగణిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం అన్ని వేదాలకు తల్లిగా పరిగణించబడే గాయత్రీదేవి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గాయత్రీదేవి ఈ రోజున జన్మించిందని చాలామంది ప్రజలు నమ్ముతారు. హంసను వాహనంగా కలిగి ఉన్న గాయత్రీదేవి ఒక చేతిలో 4 వేదాలు, మరో చేతిలో కమండలం ఉంటుంది. వేదమాత గాయత్రి జననానికి సంబంధించిన పవిత్ర పండుగ గాయత్రి జయంతి అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సనాతన హిందూ సంప్రదాయంలో గాయత్రీదేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆదిదేవతగా పూజిస్తారు. గాయత్రీదేవి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవిల అవతారమని గాయత్రీదేవిని పూజిస్తే అన్ని రకాల ఆనందాలు, అదృష్టాలు లభిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. గాయత్రీదేవి ఆరాధనలో జపించే మంత్రం జీవితానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది, అలాగే ఆశించిన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రి జయంతి రోజున గాయత్రీదేవిని ఆరాధించడానికి సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం, ధ్యానం చేసిన తర్వాత ముందుగా ఉదయించే సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. దీని తర్వాత ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి తల్లి గాయత్రీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు పాలు, ధూపదీపాలు తదితరాలను సమర్పించాలి. గాయత్రి జయంతి రోజు వేదమాత అనుగ్రహం పొందడానికి గాయత్రి మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు జపించాలి. గాయత్రి మాతను ఆరాధించిన తర్వాత చివరిలో హారతినిచ్చి అందరికీ ప్రసాదం పంచిపెట్టి ఆ తర్వాత మీరు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. హిందూ మతంలో గాయత్రి మంత్రం అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి ఉత్తమంగా పరిగణిస్తారు. ఎవరైనా నిర్మలమైన మనసుతో నిర్ణీత సమయంలో 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే సంతోషాలు, అదృష్టాలు, ఆరోగ్యం లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఈ మంత్రం ప్రతిరోజు 3 నెలల పాటు నిరంతరం జపిస్తే భక్తుడు లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతాడని పండితులు చెప్తున్నారు.